హలో అందరికీ, ఇది ట్యూస్డే రోజు వీడియో. బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినక ఒక 3 వీక్స్ అయిపోతుంది. చికెన్ తినచ్చు, తినడం వల్ల ప్రమాదం ఏం లేదని చెప్తున్నారు, కానీ ఎందుకో పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉందామనేసి తీసుకురాలేదు. ఇంకా ఇప్పుడిప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతున్నా కూడా అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇంత మండిపోతున్న ఎండల్లో కూడా మా ఇంట్లో అందరికీ కోల్డ్ వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి ఎలాగో చికెన్ తినక చాలా రోజులు అయిపోయింది, ఇంక అందరికీ కోల్డ్ ఉంది కదా అని చెప్పేసి మా హస్బెండ్కి ఆఫీస్ నుంచి వస్తా చికెన్ తీసుకురామని చెప్పాను. ఇంకా ఆయన చికెన్ తెచ్చేలోపు మనం మసాలా రైస్ వండేద్దామని ముందుగానే మసాలా రైస్ వండుతున్నా అనమాట నేను. ఎందుకంటే మళ్ళీ మా ఆయన వస్తే ఇది వద్దంటారనమాట. ఆయనకు ఓన్లీ వైట్ రైస్ ఉంటే చాలు. బట్ నాకెందుకో మసాలా రైస్ తినాలనిపిస్తుంది. ఇంకా ఆయన వస్తే వద్దంటారని చెప్పేసి నేను ముందుగానే రెడీ చేసేసుకుంటున్నాను రైస్. ఆయనకి ఏంటంటే ఇంకా చికెన్ మసాలా వేసి వండుకుంటాము, మళ్ళీ మసాలా రైస్ చేసుకున్నాము అంటే అన్ని హెవీ అయిపోతాయి అని ఫీల్ అవుతారనమాట. బట్ కానీ పిల్లలు ఇలా చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు కదా, వెజిటబుల్ రైస్ లాగా అని చెప్పేసి సింపుల్గా చేశాను నేను. ఎక్కువ మసాలాస్ లేకుండా మైల్డ్గా చేశాను అనమాట. ముందైతే బటర్ వేసుకున్నాను. నేను ఈ బటర్ క్యూబ్స్ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాను ఈ మధ్యన. ఇక బటర్ వేసుకొని అందులో మసాలా దినుసులన్నీ వేసేసుకొని కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చి బఠానీ వేసాను. ఇంకా ఆలు ఇలాంటి వెజిటబుల్స్ అయిపోయాయి అనమాట. ఇంకా అందుకే 2 మాత్రమే వేసాను. వీటితో పాటు అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత ఎసరు పోసేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. అలా తగినంత సాల్ట్ వేసుకొని ఈ వాటర్ బాగా మరుగుతున్న టైంలో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాను. ఇంకా అన్నం ఉడికిన తర్వాత చివరిగా కొంచెం పైనుంచి నెయ్యి వేసుకున్నామంటే సూపర్ గా ఉంటుంది. ఎక్కువ మసాలా ఫ్లేవర్స్ లేకుండా మైల్డ్ గా రైస్. ఇంకా నేను అన్నం వండుకునే లోపు మా హస్బెండ్ చికెన్ కూడా తెచ్చేసారు. ఇంకా చికెన్ కూడా పొయ్యి మీద వేసేసుకొని అది కూడా వండేసుకున్నాను. చికెన్ ఈ మసాలా రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ బర్డ్ ఫ్లూ వల్ల చాలా రోజుల నుంచి చికెన్ తినలే కదా, అందుకని ఈరోజు మంచిగా వండేసుకొని ఫుల్గా తిన్నామన్నమాట. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి.